ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. సింహరాశివారికి జూన్ 25, 26, 27, 28 తేదీలు సాధారణ రోజులు కావు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం అకస్మాత్తుగా మీ జీవితంలో కొత్త వెలుగును తీసుకురాబోతోంది. కొందరికి శుభవార్త రూపంలో, మరికొందరికి ఊహించని అవకాశంగా, ఇంకొందరికి విధి తలుపు తట్టినట్టుగా అనిపించే సంఘటనలు జరగబోతున్నాయి. ఇప్పటివరకు ఎందుకు కొన్ని పనులు ఆగిపోయాయి? మీ మనసులో ఉన్న సందేహాలకు ఈ 4 రోజుల్లో ఎలా సమాధానం దొరకబోతోంది? మిమ్మల్ని ఆశ్చర్యపరిచే వ్యక్తి ఎవరు? మీరు నమ్మలేని ఒక నిజం ఎందుకు బయటపడబోతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఒక ముఖ్యమైన విషయముంది. ఈ వీడియో చివర్లో చెప్పబోయే సూచనను తప్పకుండా వినండి. ఎందుకంటే అది రాబోయే రోజులలో మీ అదృష్టాన్ని మరింత బలపరిచే అవకాశముంది. కాబట్టి వీడియోను ఎక్కడా ముందుకు జరపకుండా చివరి వరకు శ్రద్ధగా చూడండి. వీడియో ప్రారంభించే ముందు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి. అలాగే కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. సింహరాశి అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది నాయకత్వం, ఆత్మవిశ్వాసం, గౌరవం. కానీ ఈ రాశిలో జన్మించిన ప్రతి వ్యక్తి ఒకే విధంగా ఉండరు. వారి జన్మ నక్షత్రం, నక్షత్రపాదం ఆధారంగా వారి ఆలోచనలు, నిర్ణయాలు, జీవితాన్ని చూసే విధానం మారుతూ ఉంటుంది. అందుకే ముందుగా సింహరాశిలోని మఖ, పుబ్బ, ఉత్తర మొదటి పాదం వారికి ఉన్న ప్రత్యేక లక్షణాలను తెలుసుకుందాం. మఖ నక్షత్రంలో జన్మించినవారు సాధారణంగా తమ విలువలను ఎప్పుడూ తగ్గించుకోరు. జీవితంలో ఎంత కష్టం వచ్చినా తలవంచకుండా నిలబడాలనే ధైర్యం వీరిలో కనిపిస్తుంది. వీరు తమ కుటుంబ గౌరవాన్ని ఎంతో ముఖ్యంగా భావిస్తారు. ఎవరి సహాయం లేకపోయినా స్వంతంగా ఎదగాలని ప్రయత్నిస్తారు. ఒకసారి లక్ష్యం నిర్ణయించుకుంటే దానిని సాధించే వరకు వెనక్కి తగ్గరు. మఖ మొదటి పాదం వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. నలుగురిలో ప్రత్యేక గుర్తింపు పొందాలని కోరుకుంటారు. చిన్న వయస్సు నుంచే బాధ్యతలు తీసుకునే స్వభావముంటుంది. ఇతరులు సందేహపడే సమయంలో కూడా ధైర్యంగా నిర్ణయం తీసుకునే గుణం వీరికి ఉంటుంది. అందువల్ల చాలా సందర్భాల్లో అందరి దృష్టి వీరిమీదే ఉంటుంది. మఖ రెండవ పాదం వారు తెలివితేటలతో అవకాశాలను అందిపుచ్చుకుంటారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఓర్పుతో పరిష్కరించగలరు. బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల ఎంతో దృఢమైన మనస్తత్వముంటుంది. తమకు నచ్చిన వారిని ఎప్పటికీ వదిలిపెట్టరు. నమ్మకాన్ని అత్యంత విలువైన సంపదగా భావిస్తారు. మఖ మూడవ పాదం వారు భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సభ్యుల కోసం ఎంతటి త్యాగమైనా చేయడానికి సిద్ధపడతారు. ఇతరుల బాధను తమ బాధగా భావించే మనసు వీరిది. అయితే కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల అవకాశాలను ఆలస్యం చేసుకునే పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ చివరికి సరైన మార్గాన్ని ఎంచుకుంటారు. మఖ నాలుగవ పాదం వారు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు. జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక కారణం ఉంటుందని నమ్ముతారు. వీరికి పెద్దల ఆశీర్వాదం, పూర్వీకుల కటాక్షం బలంగా ఉంటుంది. తమ మాట నిలబెట్టుకోవడానికి ఎంత కష్టమైనా భరిస్తారు. అందుకే సమాజంలో గౌరవం సంపాదించగలుగుతారు. పుబ్బ నక్షత్రంలో జన్మించినవారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఎక్కడ ఉన్నా తమ ప్రత్యేకతతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ఆనందంగా జీవించడం, ఇతరులను సంతోషపెట్టడం వీరికి ఇష్టం. కళలు, సృజనాత్మక రంగాలు, వ్యాపార ఆలోచనల పట్ల సహజమైన ఆసక్తి ఉంటుంది. జీవితాన్ని ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లే శక్తి వీరిలో కనిపిస్తుంది. పుబ్బ మొదటి పాదం వారు తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచగలరు. ఏ పని చేసినా అందులో ప్రత్యేకత చూపించాలని ప్రయత్నిస్తారు. కష్టకాలంలో కూడా ఆశను కోల్పోరు. కొత్త పరిచయాల ద్వారా జీవితంలో మంచి అవకాశాలు పొందగలరు. తమ ప్రతిభతో ఇతరులను ప్రభావితం చేయగల సామర్థ్యం వీరికి ఉంటుంది. పుబ్బ రెండవ పాదం వారు ఆర్థిక విషయాలలో మంచి అవగాహన కలిగి ఉంటారు. సంపాదన మాత్రమే కాదు, దానిని ఎలా నిలబెట్టుకోవాలో కూడా ఆలోచిస్తారు. కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తారు. బాధ్యతలను తప్పించుకోకుండా ఎదుర్కొంటారు. జీవితంలో స్థిరత్వం సాధించాలనే బలమైన కోరిక వీరిలో ఉంటుంది. పుబ్బ మూడవ పాదం వారు స్నేహానికి అత్యంత విలువ ఇస్తారు. ఒకసారి ఎవరికైనా మనసు ఇస్తే వారిని పూర్తిగా నమ్ముతారు. తమ చుట్టూ ఉన్నవారిని ప్రోత్సహించడం వీరికి అలవాటు. అయితే కొన్నిసార్లు ఇతరుల మాటలను ఎక్కువగా నమ్మడం వల్ల నిరాశ ఎదురయ్యే అవకాశముంటుంది. అనుభవాల ద్వారా మరింత బలంగా మారుతారు. పుబ్బ నాలుగవ పాదం వారు విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. అందం, సౌకర్యం, సంతోషం వంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే అవసరమైన సమయంలో కష్టపడటంలో ఎప్పుడూ వెనుకడుగు వేయరు. తమ కుటుంబం కోసం మంచి భవిష్యత్తును నిర్మించాలనే తపన ఉంటుంది. అందుకే జీవితంలో అనేక విజయాలు సాధిస్తారు. ఉత్తర నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన సింహరాశివారు బాధ్యత, క్రమశిక్షణ, పట్టుదలకు ప్రతీకగా నిలుస్తారు. వీరు ఏ పని చేసినా పూర్తి నిబద్ధతతో చేస్తారు. మాట ఇచ్చిన తర్వాత దానిని నిలబెట్టుకోవడానికి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటారు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలనే ఆలోచన వీరిలో ఉంటుంది. జీవితంలో ఆలస్యంగా అయినా స్థిరమైన విజయాలను పొందే అదృష్టం వీరికి ఉంటుంది. మీ నక్షత్రం ఏమిటో కామెంట్లో తప్పకుండా చెప్పండి. మొత్తంగా చూస్తే సింహరాశివారు గౌరవాన్ని సంపద కంటే ఎక్కువగా భావించే వ్యక్తులు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. తమవారిని కాపాడటానికి ఎంతటి పరిస్థితినైనా ఎదుర్కొంటారు. రాబోయే రోజుల్లో ఈ సహజ లక్షణాలే మీకు పెద్ద బలంగా మారబోతున్నాయి. ఇప్పుడు మీ జీవితంలో కీలకమైన మార్పులను సూచిస్తున్న గోచార ప్రభావాల గురించి తెలుసుకుందాం.
ఇప్పుడు సింహరాశివారికి ప్రస్తుతం అత్యంత ప్రభావం చూపిస్తున్న గ్రహాలలో రవి స్థానం ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంది. రవి లాభస్థానంలో సంచరిస్తున్న కారణంగా గతంలో నిలిచిపోయిన కొన్ని ఆశలు మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం మీ చెవికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేసిన కృషికి గుర్తింపు రావాలని ఎదురుచూస్తే ఆ నిరీక్షణకు ముగింపు దగ్గరపడుతోంది. మీ ప్రతిభను గమనించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. గత కొంతకాలంగా మీ మాటకు తగిన విలువ దక్కడం లేదని భావించినవారు ఇప్పుడు పరిస్థితిలో మార్పును గమనిస్తారు. కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మీ అభిప్రాయానికి ప్రాధాన్యత పెరుగుతుంది. మీ నిర్ణయాలను గతంలో వ్యతిరేకించిన వారే ఇప్పుడు మీ వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది గర్వపడే సమయం కాదు, కానీ మీ సామర్థ్యాన్ని నిరూపించే సమయం మాత్రం ఖచ్చితంగా అవుతుంది. అందుకే ప్రతి నిర్ణయాన్ని ఆత్మవిశ్వాసంతో తీసుకోవాలి. లాభస్థానంలోని రవి మీ పరిచయ వలయాన్ని విస్తరించే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. కొత్త వ్యక్తుల ద్వారా కొత్త అవకాశాలు మీ జీవితంలోకి ప్రవేశించే సూచనలు ఉన్నాయి. గతంలో మీకు ఉపయోగపడని పరిచయాలు ఇప్పుడు అకస్మాత్తుగా ప్రయోజనకరంగా మారవచ్చు. ఒక చిన్న సంభాషణ కూడా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమయ్యే అవకాశముంది. అందుకే ఈ సమయంలో ప్రతి వ్యక్తిని గౌరవంగా చూడటం మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ కృషిని ఉన్నతాధికారులు గమనించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న బాధ్యత లేదా కొత్త అవకాశం మీ చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. మీపై ఉన్న అనుమానాలు తొలగి నమ్మకం పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సహచరులతో సంబంధాలు కూడా క్రమంగా మెరుగుపడతాయి. అయితే అహంకారం లేదా అతివిశ్వాసం మాత్రం దూరంగా ఉంచాలి. వ్యాపార రంగంలో ఉన్న సింహరాశివారికి రవి అనుకూల ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో మాట్లాడి ఆగిపోయిన ఒప్పందాలు మళ్లీ చర్చలకు వచ్చే అవకాశముంది. కొత్త ఖాతాదారులు, కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. మీ వ్యాపారానికి మంచి పేరు తీసుకువచ్చే సంఘటనలు జరగవచ్చు. ముఖ్యంగా మీ ప్రతిష్టను పెంచే అవకాశాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్థిక విషయాలలో కూడా రవి ఆశాజనకమైన సంకేతాలను ఇస్తున్నాడు. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం, రావలసిన బాకీలు అందుకోవడం, అదనపు ఆదాయానికి మార్గాలు కనిపించడం వంటి పరిణామాలు జరగవచ్చు. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే పట్టుకోవాలనే తొందరపాటు అవసరం లేదు. ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మాత్రమే దీర్ఘకాల ప్రయోజనాలను ఇస్తాయి. తెలివైన ప్రణాళిక ఈ సమయంలో మీకు మరింత లాభాన్ని తెస్తుంది. కుటుంబ జీవితంలో మీ మాటకు విలువ పెరిగే కాలం ఇది. కుటుంబ సభ్యులు మీ సలహాను కోరే పరిస్థితులు కనిపిస్తాయి. ఇంతవరకు చెప్పలేకపోయిన కొన్ని విషయాలను ఇప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతారు. అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరిగే అవకాశముంది. ఇంటి వాతావరణం మరింత సానుకూలంగా మారుతుంది. స్నేహితుల విషయానికి వస్తే మీకు నిజంగా అండగా ఉండే వ్యక్తులు ఎవరో ఈ సమయంలో స్పష్టంగా తెలుస్తుంది. కొంతమంది వ్యక్తుల అసలు స్వభావం కూడా బయటపడే అవకాశముంది. దీనివల్ల మొదట కొంత ఆశ్చర్యం కలిగిన తరువాత అది మీకు మేలు చేస్తుంది. ఎందుకంటే మీ జీవితంలో అవసరం లేని సంబంధాలు సహజంగానే దూరమవుతాయి. మీకు విలువ ఇచ్చేవారితో బంధం మరింత బలపడుతుంది. చాలా కాలంగా మీ మనసులో దాచుకున్న ఒక కోరిక ఈ సమయంలో రూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, కుటుంబానికి సంబంధించినదైనా కావచ్చు, ఆర్థిక పరిస్థితికి సంబంధించినదైనా కావచ్చు. మీరు ఊహించిన దానికంటే భిన్నమైన మార్గంలో ఆ అవకాశం రావచ్చు. అందుకే చిన్న సంకేతాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. విధి కొన్నిసార్లు మనకు అర్థం కాని మార్గంలో సహాయం చేస్తుంది. అయితే రవి ఇచ్చే లాభాలను పూర్తిగా పొందాలంటే ఒక విషయం గుర్తుంచుకోవాలి. గెలుపు దగ్గరపడిన సమయంలోనే చాలామంది చిన్న పొరపాట్లు చేస్తారు. మాటలలో వినయం, నిర్ణయాలలో స్పష్టత, ప్రవర్తనలో సమతుల్యత ఉంటే ఈ గోచారం మీకు ఎంతో మేలు చేస్తుంది. మీరు ఎదగడం మాత్రమే కాదు, ఇతరులకు కూడా ఆదర్శంగా నిలిచే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మీ జీవితంలో మరింత కీలకమైన ప్రభావాన్ని చూపుతున్న రాహువు గోచారం గురించి తెలుసుకుందాం. సింహరాశివారికి ప్రస్తుతం సప్తమ స్థానంలో రాహువు సంచారం జరుగుతోంది. జ్యోతిష్య శాస్త్రంలో సప్తమ స్థానం అనేది భాగస్వామ్యాలు, వివాహ బంధాలు, వ్యాపార ఒప్పందాలు, ప్రజలతో సంబంధాలు మరియు జీవితంలో ఎదురయ్యే ముఖ్యమైన వ్యక్తులతో సంబంధం కలిగి ఉంటుంది. రాహువు ఈ స్థానంలో ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు మీకు కనిపించని విషయాలు ఒక్కసారిగా స్పష్టంగా అర్థమవుతాయి. కొన్ని సంబంధాల అసలు విలువ కూడా ఈ సమయంలోనే తెలుస్తుంది. రాహువు ప్రభావం వల్ల సింహరాశివారు మనుషులను అంచనా వేయడంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. బయటకు చాలా మంచిగా కనిపించే వ్యక్తులలో కొందరి అసలు ఉద్దేశాలు క్రమంగా బయటపడే అవకాశముంది. అదే సమయంలో మీరు ఊహించని వ్యక్తుల నుండి సహాయం కూడా లభించవచ్చు. అందువల్ల ఎవరిని పూర్తిగా నమ్మే ముందు వారి ప్రవర్తనను కొంతకాలం గమనించడం మంచిది. ఈ జాగ్రత్త భవిష్యత్తులో మీకు పెద్ద సమస్యలను దూరం చేస్తుంది. వివాహితుల జీవితంలో రాహువు ఒక పరీక్షతో పాటు ఒక అవకాశాన్ని కూడా తీసుకువస్తున్నాడు. భార్యాభర్తల మధ్య కొన్ని విషయాలలో అభిప్రాయ భేదాలు రావచ్చు. కానీ ఈ భేదాలు బంధాన్ని బలహీనపరచడానికి కాదు, ఒకరినొకరు మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కోపంతో మాట్లాడిన మాటలు పెద్ద సమస్యగా మారే అవకాశమున్నందున సంయమనం అవసరం. ఒకరి భావాలను మరొకరు గౌరవిస్తే అనేక అపార్థాలు సులభంగా తొలగిపోతాయి. ప్రేమలో ఉన్న సింహరాశివారికి ఈ గోచారం చాలా ముఖ్యమైన సంకేతాలను ఇస్తోంది. మీ సంబంధం ఎంత బలంగా ఉందో పరీక్షించే కొన్ని పరిస్థితులు ఎదురుకావచ్చు. అయితే నిజమైన ప్రేమ ఉన్న చోట ఈ పరీక్షలు బంధాన్ని మరింత బలపరుస్తాయి. అనుమానాలకు బదులుగా నమ్మకాన్ని పెంచడం చాలా అవసరం. హృదయపూర్వకంగా మాట్లాడుకోవడం ద్వారా అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి.
వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా రాహువు కొన్ని ఆసక్తికరమైన అవకాశాలను చూపిస్తున్నాడు. ఊహించని చోట నుండి సంబంధాలు రావచ్చు. గతంలో కుదరని విషయాలు ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చే అవకాశముంది. అయితే తొందరపాటు నిర్ణయాల కంటే పూర్తిగా తెలుసుకుని ముందుకు వెళ్లడం మంచిది. సరైన నిర్ణయం భవిష్యత్తులో ఆనందాన్ని తీసుకువస్తుంది. వ్యాపార భాగస్వామ్యాలలో ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్త అవసరం. ప్రతి ఒప్పందాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని మాత్రమే ముందుకు వెళ్లాలి. మాటల మీద ఆధారపడకుండా అన్ని విషయాలను సరిచూసుకోవడం మంచిది. అదే సమయంలో కొత్త భాగస్వామ్య అవకాశాలు కూడా లాభదాయకంగా మారవచ్చు. సరైన వ్యక్తిని గుర్తిస్తే భవిష్యత్తులో మంచి అభివృద్ధి సాధించే అవకాశముంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రజలతో సంబంధాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. మీ ప్రతిభతో పాటు మీ ప్రవర్తన కూడా ఇప్పుడు గమనించబడుతుంది. సహచరులు, ఉన్నతాధికారులు, ఖాతాదారులతో వ్యవహరించే తీరు మీ భవిష్యత్తు అవకాశాలను ప్రభావితం చేయవచ్చు. అందువల్ల ప్రతి సంభాషణలో సమతుల్యత అవసరం. మంచి పేరు సంపాదించడానికి ఇది అనుకూలమైన సమయం. కుటుంబ సంబంధాలలో కూడా కొన్ని మార్పులు కనిపించవచ్చు. చాలా కాలంగా దూరంగా ఉన్న వ్యక్తులు మళ్లీ దగ్గరవవచ్చు. గతంలో జరిగిన అపార్థాలు సరిదిద్దుకునే అవకాశం లభించవచ్చు. అయితే పాత విషయాలను మళ్లీ గుర్తు చేయడం మంచిది కాదు. భవిష్యత్తు గురించి ఆలోచించడం ద్వారా కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది. రాహువు ఒక ప్రత్యేక లక్షణం ఏమిటంటే మన జీవితంలో దాగి ఉన్న సత్యాలను బయటకు తీసుకురావడం. అందుకే ఈ సమయంలో కొన్ని సంఘటనలు మొదట ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కాని కాలక్రమేణా అవే మీకు మేలు చేసిన విషయాలుగా అర్థమవుతాయి. ఒక తలుపు మూసుకుపోతే మరో మంచి అవకాశం తెరుచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఏ సంఘటనను వెంటనే ప్రతికూలంగా భావించకూడదు. కొంతమంది సింహరాశివారు విదేశీ సంబంధాలు లేదా దూర ప్రాంతాలకు సంబంధించిన అవకాశాలను కూడా పొందవచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరగవచ్చు. మీ ఆలోచనా విధానం కూడా గతంతో పోలిస్తే విస్తృతంగా మారే అవకాశముంది. జీవితాన్ని కొత్త కోణంలో చూడగలుగుతారు. ఇది భవిష్యత్తులో మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే రాహువు మీకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ప్రతి వ్యక్తి మీ జీవితంలో ఒక కారణంతోనే వస్తాడనే విషయాన్ని మీరు గ్రహించే సమయం ఇది. కొందరు ఆనందాన్ని ఇస్తారు, మరికొందరు అనుభవాన్ని ఇస్తారు. ఈ రెండు కూడా జీవిత ప్రయాణంలో అవసరమే. అందుకే జరిగిన ప్రతి సంఘటనలో ఒక పాఠాన్ని గుర్తించే ప్రయత్నం చేయాలి. మొత్తంగా చూస్తే సప్తమ స్థానంలోని రాహువు మీ జీవితంలో ఉన్న సంబంధాలను శుద్ధి చేసే ప్రక్రియను ప్రారంభిస్తున్నాడు. నిజమైనవారు మరింత దగ్గరవుతారు. అవసరం లేనివారు సహజంగానే దూరమవుతారు. కొన్ని విషయాలు ఆలస్యంగా అర్థమైనా అవి మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ గోచారం ముగిసే సమయానికి మీరు మనుషులను అర్థం చేసుకునే విషయంలో మరింత పరిణతి సాధిస్తారు. ఇప్పుడు మీ వృత్తి, కీర్తి, కార్యసిద్ధిపై బలమైన ప్రభావం చూపిస్తున్న దశమ స్థానంలోని కుజుని గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం. సింహరాశివారికి ప్రస్తుతం దశమ స్థానంలో కుజుడు సంచరిస్తుండటం అత్యంత శక్తివంతమైన గోచారాలలో ఒకటిగా చెప్పవచ్చు. దశమ స్థానం అనేది వృత్తి, కీర్తి, సమాజంలో స్థానం, బాధ్యతలు, కార్యసిద్ధి మరియు జీవితంలో సాధించే విజయాలకు సంబంధించిన భావం. ఈ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మీలో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం, పట్టుదల మరియు ముందుకు వెళ్లాలనే తపన పెరుగుతుంది. ఇప్పటివరకు ఆగిపోయిన పనులను పూర్తి చేయాలనే సంకల్పం బలపడుతుంది. మీలో దాగి ఉన్న సామర్థ్యం బయటపడే సమయం ప్రారంభమవుతోంది. చాలా కాలంగా ఒకే స్థితిలో ఉన్నామనే భావన కలిగిన సింహరాశివారు ఇప్పుడు మార్పు సంకేతాలను స్పష్టంగా గమనిస్తారు. జీవితంలో ఎదగాలనే కోరిక మరింత బలపడుతుంది. ఇతరులు చేయలేమని భావించిన పనులను కూడా పూర్తి చేయాలనే ధైర్యం మీలో కనిపిస్తుంది. గతంలో మీకు ఎదురైన ఆటంకాలను గుర్తు చేసుకుంటూ వాటిని అధిగమించడానికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఈ ఆలోచనా విధానం భవిష్యత్తు విజయాలకు బలమైన పునాది అవుతుంది. ఉద్యోగస్తులకు ఈ గోచారం ప్రత్యేకంగా అనుకూలంగా కనిపిస్తోంది. కార్యాలయంలో మీ పనితీరు మరింత చురుకుగా ఉంటుంది. మీకు అప్పగించిన బాధ్యతలను సమయానికి పూర్తి చేయాలనే పట్టుదల పెరుగుతుంది. ఉన్నతాధికారులు మీ కృషిని గమనించే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసిన పని ఫలితం త్వరలోనే మీకు గుర్తింపు రూపంలో రావచ్చు. కొంతమంది ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు కూడా రావచ్చు. మొదట ఇది కొంత భారంగా అనిపించినా భవిష్యత్తులో అదే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. మీపై నమ్మకముంచి పనులు అప్పగించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి పేరు సంపాదించగలుగుతారు. మీ ప్రతిభను నిరూపించుకునే వేదిక మీ ముందుకు వస్తోంది. వ్యాపార రంగంలో ఉన్న సింహరాశివారికి కుజుని ప్రభావం మరింత బలంగా కనిపిస్తుంది. కొత్త ఆలోచనలను అమలు చేయాలనే ఉత్సాహం పెరుగుతుంది. గతంలో నిలిచిపోయిన వ్యాపార ప్రణాళికలు మళ్లీ ముందుకు కదులుతాయి. మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకుని ధైర్యంగా అడుగులు వేయగలుగుతారు. మీ నిర్ణయ సామర్థ్యం ఈ సమయంలో మంచి ఫలితాలను అందించే అవకాశముంది. పోటీ ఎక్కువగా ఉన్న రంగాలలో పనిచేసేవారికి ఈ గోచారం ప్రత్యేక ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇతరులతో పోలిస్తే మీరు మరింత శ్రమించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ అదనపు కృషి మీకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టవచ్చు. మీ పనిని చూసి ఇతరులు ఆశ్చర్యపడే పరిస్థితులు కూడా రావచ్చు. సమయం వృధా చేయకుండా లక్ష్యంపై దృష్టి పెట్టడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చు. ఆర్థిక విషయాలలో కూడా కుజుడు చురుకుదనాన్ని పెంచుతున్నాడు. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచనలు రావచ్చు. మీ సంపాదనను పెంచే అవకాశాలు కనిపించవచ్చు. అయితే వేగంగా లాభాలు వస్తాయని ఆశించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. తెలివిగా వ్యవహరిస్తే స్థిరమైన పురోగతి సాధించగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ గోచారం మంచి చలనం తీసుకురాగలదు. చాలా రోజులుగా నిలిచిపోయిన చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. స్థలం, ఇల్లు, ఆస్తులకు సంబంధించిన విషయాలలో పురోగతి కనిపించవచ్చు.
ఖాతాదారుల స్పందన మెరుగుపడే అవకాశముంది. ఓర్పుతో వ్యవహరిస్తే ఆశించిన ఫలితాలు అందుకోవచ్చు. నిర్మాణ రంగం, యంత్రాలకు సంబంధించిన పనులు, సాంకేతిక రంగం లేదా స్వంత వ్యాపారాలలో ఉన్నవారికి కుజుడు మరింత అనుకూల ప్రభావాన్ని ఇస్తున్నాడు. శ్రమకు తగిన ప్రతిఫలం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ఎదురైన ఆటంకాలు క్రమంగా తొలగిపోతాయి. మీ పనుల వేగం పెరుగుతుంది. నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. కుటుంబ జీవితంలో కూడా మీ బాధ్యతలను మరింత సీరియస్గా తీసుకుంటారు. కుటుంబ భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలు రూపొందించవచ్చు. ఇంటి అవసరాలు, పిల్లల భవిష్యత్తు, ఆర్థిక భద్రత వంటి విషయాలపై దృష్టి పెరుగుతుంది. మీ కృషిని కుటుంబ సభ్యులు కూడా గమనిస్తారు. మీపై వారి నమ్మకం మరింత బలపడుతుంది. విద్యార్థులకు ఈ గోచారం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అదనపు శ్రమ చేసే శక్తి లభిస్తుంది. గతంలో అర్థం కాని విషయాలు ఇప్పుడు సులభంగా అర్థమయ్యే అవకాశముంది. నిరంతర కృషి చేస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఆరోగ్యపరంగా చూస్తే శక్తి, ఉత్సాహం పెరిగినప్పటికీ శరీరానికి విశ్రాంతి కూడా అవసరం. అధిక శ్రమ వల్ల అలసట ఏర్పడే అవకాశముంటుంది. సమయానికి నిద్ర, సరైన ఆహారం, క్రమబద్ధమైన జీవనశైలి పాటించడం మంచిది. శరీరాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకుంటే మరింత చురుకుగా పనిచేయగలుగుతారు. ఆరోగ్యం బాగుంటేనే విజయాలు మరింత సులభంగా వస్తాయి. ఈ దశమస్థాన కుజుడు మీకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నాడు. అవకాశాలు వస్తాయని ఎదురు చూడకుండా అవకాశాలను మీరు స్వయంగా సృష్టించుకోవాలని సూచిస్తున్నాడు. భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా ముందడుగు వేస్తే అనేక తలుపులు తెరుచుకుంటాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నం వెంటనే ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో గొప్ప విజయాలకు మార్గం వేస్తుంది. ఇప్పుడు జూన్ 25, 26, 27, 28 తేదీలలో సింహరాశివారికి ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం. జూన్ 25 నుండి 28 వరకు సింహరాశివారికి చంద్రుని సంచారం చాలా ఆసక్తికరమైన మార్పులను సూచిస్తోంది. ముఖ్యంగా జూన్ 25న తృతీయ భావంలో చంద్రుని స్థితి మీలో ధైర్యాన్ని పెంచగా, తరువాతి 3 రోజులు చతుర్థ భావంలోని సంచారం కొంత అప్రమత్తతను కోరుతోంది. అయితే ఇది భయపడాల్సిన సమయం కాదు. కొన్ని విషయాలలో నిదానంగా వ్యవహరిస్తే ఈ 4 రోజులు కూడా మీకు విలువైన అనుభవాలను, భవిష్యత్తుకు ఉపయోగపడే సూచనలను అందిస్తాయి. విధి మీకు కొన్ని ముఖ్యమైన సంకేతాలను ఇవ్వబోతోంది. జూన్ 25 గురువారం ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చాలా కాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేయాలనే ఆలోచన బలపడుతుంది. మనసులో ఉన్న సందేహాలు తగ్గి కార్యాచరణపై దృష్టి పెరుగుతుంది. ఇతరులు చేయలేమని భావించిన పనిని మీరు సులభంగా పూర్తి చేసే అవకాశముంది. ఈ రోజు మీ ఆత్మవిశ్వాసమే మీకు అతిపెద్ద బలం అవుతుంది. ఉద్యోగస్తులకు జూన్ 25 అనుకూలమైన రోజుగా కనిపిస్తోంది. కార్యాలయంలో మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించవచ్చు. మీ ఆలోచనలకు మంచి స్పందన రావచ్చు. సహచరులతో కలిసి చేసే పనులు సానుకూల ఫలితాలను ఇవ్వగలవు. మీపై ఉన్నతాధికారుల దృష్టి పడే అవకాశం కూడా కనిపిస్తోంది. వ్యాపారస్తులకు ఈ రోజు కొత్త పరిచయాలు లాభదాయకంగా మారవచ్చు. గతంలో మాట్లాడిన వ్యక్తుల నుండి శుభవార్త వచ్చే సూచనలు ఉన్నాయి. చిన్న చర్చ కూడా భవిష్యత్తులో పెద్ద అవకాశంగా మారవచ్చు. ఖాతాదారులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు రూపుదిద్దుకోవచ్చు. ఆర్థిక విషయాలలో జూన్ 25 ఆశాజనకంగా ఉంటుంది. రావలసిన డబ్బుకు సంబంధించిన సమాచారం అందవచ్చు. నిలిచిపోయిన వ్యవహారాలు క్రమంగా ముందుకు కదులుతాయి. ఖర్చుల కంటే ఆదాయంపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనే ఆలోచన కూడా కలగవచ్చు. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది. కొంతకాలంగా మాట్లాడని బంధువుల నుండి సమాచారం రావచ్చు. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యే అవకాశముంది. కుటుంబంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. వివాహితులకు ఈ రోజు పరస్పర అవగాహన పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఉన్న చిన్న అపార్థాలు తొలగిపోవచ్చు. కలిసి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. భవిష్యత్తు గురించి మాట్లాడుకునే అవకాశం లభిస్తుంది. బంధంలో సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది. ప్రేమికులకు ఈ రోజు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించవచ్చు. ఎదుటివారి మనసులోని భావాలను అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. మాట్లాడుకోవడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది. గతంలో ఉన్న అనుమానాలు తగ్గిపోతాయి. నమ్మకం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు జూన్ 25 చదువులో పురోగతిని సూచిస్తోంది. ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ప్రోత్సాహం లభించవచ్చు. గురువుల సూచనలు ఎంతో ఉపయోగపడతాయి. జూన్ 26 శుక్రవారం ఉదయం వరకు పరిస్థితులు అనుకూలంగానే కనిపిస్తాయి. అయితే ఉదయం తర్వాత చంద్రుడు చతుర్థ భావంలోకి ప్రవేశించడంతో మనసు కొంత సున్నితంగా మారవచ్చు. సాధారణ విషయాలను కూడా ఎక్కువగా ఆలోచించే అవకాశముంటుంది. ప్రతి విషయాన్ని వెంటనే నిర్ణయించాలనే తొందరను తగ్గించడం మంచిది. నిదానమే ఈ రోజు విజయానికి కీలకం అవుతుంది. ఉద్యోగస్తులు ఈ రోజు పనిభారం పెరిగినట్లు భావించవచ్చు. ఒకేసారి అనేక బాధ్యతలు ఎదురుకావచ్చు. అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. సహనంతో వ్యవహరించడం ద్వారా సమస్యలు తగ్గుతాయి. వ్యాపారస్తులు పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు ఒప్పందాలు చేయడం మంచిది కాదు. ప్రతి విషయాన్ని రెండుసార్లు పరిశీలించడం అవసరం. అయితే కొత్త అవకాశాలను పూర్తిగా తిరస్కరించాల్సిన అవసరం కూడా లేదు. సరైన విశ్లేషణ తర్వాత తీసుకున్న నిర్ణయాలు లాభదాయకంగా మారుతాయి.
ఆర్థిక విషయాలలో ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశముంది. ఇంటికి సంబంధించిన అవసరాలు ముందుకు రావచ్చు. కుటుంబ ప్రయోజనాల కోసం కొన్ని ఖర్చులు చేయాల్సి రావచ్చు. అయినప్పటికీ ఇవి అవసరమైన ఖర్చులే అవుతాయి. ఆర్థిక ప్రణాళికను సరిచేసుకోవడానికి ఇది మంచి సమయం. జూన్ 27 శనివారం చంద్రుడు పూర్తిగా చతుర్థ భావంలో ఉండటం వల్ల మనస్సు కొంత ప్రశాంతతను కోరుకుంటుంది. బయటకంటే ఇంటి వాతావరణంలో ఉండాలనే ఆసక్తి పెరుగుతుంది. గత సంఘటనలను గుర్తు చేసుకునే అవకాశముంటుంది. అయితే పాత బాధలను గుర్తు చేసుకుని మనసును భారంగా చేసుకోవద్దు. భవిష్యత్తుపై దృష్టి పెట్టడం మంచిది. తల్లిగారి ఆరోగ్యం లేదా కుటుంబ పెద్దల విషయాలలో శ్రద్ధ చూపాల్సిన అవసరముంటుంది. వారి మాటలను గౌరవంగా వినడం మంచిది. ఇంటి అవసరాలకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. కుటుంబ బాధ్యతలు పెరిగినట్లు అనిపించిన వాటిని సమర్థంగా నిర్వహించగలుగుతారు. మీ ఓర్పు కుటుంబంలో ప్రశాంతతను కాపాడుతుంది. వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు ప్రయాణాలను తగ్గించడం మంచిది. ముఖ్యమైన పనుల కోసం ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. నిర్లక్ష్యం వల్ల చిన్న ఇబ్బందులు కలిగే అవకాశముంది. అప్రమత్తంగా ఉంటే అన్ని పనులు సాఫీగా పూర్తవుతాయి. జూన్ 28 ఆదివారం పగటి సమయంలో కూడా పరిస్థితులు కొంత మందకొడిగా కనిపించవచ్చు. అనుకున్న పనులు ఆలస్యంగా జరుగుతున్నట్లు అనిపించవచ్చు. అయితే ఇది తాత్కాలికమే. మీరు ఆందోళన చెందకుండా ఓర్పుతో ముందుకు సాగాలి. సాయంత్రం తర్వాత పరిస్థితుల్లో క్రమంగా మార్పు కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశముంటుంది. ఇంటి విషయాలలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. పెద్దల సలహా మీకు ఉపయోగపడుతుంది. గతంలో ఆగిపోయిన చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశముంది. ఇంటి వాతావరణంలో సానుకూలత పెరుగుతుంది. రాత్రి 11 గంటల తర్వాత చంద్రుని ప్రభావం మారడం ప్రారంభమవుతుంది. గత 3 రోజులుగా ఉన్న మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గిపోతుంది. మనసులో కొత్త ఆశలు కలుగుతాయి. భవిష్యత్తు గురించి సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. ఒక ముఖ్యమైన విషయం గురించి స్పష్టత కూడా లభించవచ్చు. ప్రేమికులు, విద్యార్థులు మరియు యువతకు రాత్రి తర్వాత వచ్చిన ఆలోచనలు భవిష్యత్తులో మంచి మార్గాన్ని చూపే అవకాశముంది. కొత్త లక్ష్యాలు నిర్ణయించుకోవచ్చు. ఆత్మవిశ్వాసం మళ్లీ పెరుగుతుంది. ఆగిపోయిన ఉత్సాహం తిరిగి వస్తుంది. ముందుకు సాగాలనే సంకల్పం బలపడుతుంది. ఈ 4 రోజుల మొత్తాన్ని పరిశీలిస్తే జూన్ 25 మీకు ధైర్యం, అవకాశాలు, కార్యసిద్ధిని అందించే రోజు కాగా, జూన్ 26, 27, 28 పగటి వరకు కొంత ఓర్పు, ఆలోచన, అప్రమత్తత అవసరమయ్యే రోజులు. అయితే ఈ 3 రోజులు కూడా మీకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతాయి. తొందరపాటు నిర్ణయాల కంటే సమయాన్ని గౌరవించడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. జూన్ 28 రాత్రి తర్వాత మళ్లీ శుభ సంకేతాలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఈ మొత్తం కాలంలో నరదృష్టి, అసూయ, ప్రతికూల ప్రభావాల నుండి ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం. సింహరాశివారికి ఈ 4 రోజుల గోచారాలను మొత్తం పరిశీలిస్తే ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మీ జీవితంలో కొన్ని మంచి మార్పులు ప్రారంభమయ్యే సమయం దగ్గరపడుతోంది. కాని ప్రతి సుఖ ఫలితానికి ముందు ఒక చిన్న పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షను ధైర్యంగా ఎదుర్కొన్న వారికే విధి తన అసలు వరాలను అందిస్తుంది. అందుకే చిన్న ఆటంకాలు కనిపించినా నిరాశ చెందకుండా ముందుకు సాగాలి. ఈ సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ మీ విజయం చూసి సంతోషించరు. కొంతమంది మీ ఎదుగుదలను చూసి ఆనందిస్తే, మరికొందరు లోపల అసూయను పెంచుకుంటారు. మీరు సాధించబోయే విజయాల గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు మాత్రమే బయటకు రావడం మంచిది. మౌనం కూడా కొన్నిసార్లు ఒక గొప్ప రక్షణగా పనిచేస్తుంది. ప్రస్తుతం మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి మీ శ్రేయస్సు మాత్రమే కోరుకుంటున్నారని భావించడం సరైనది కాదు. మీ మాటలను విని, మీ ప్రణాళికలను తెలుసుకుని, వాటిని బలహీనపరచాలని చూసేవారు కూడా ఉండవచ్చు. అందుకే వ్యక్తిగత విషయాలను చాలా జాగ్రత్తగా పంచుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, భవిష్యత్తు ప్రణాళికలు, కుటుంబ రహస్యాలను అందరికీ చెప్పడం మంచిది కాదు. గోప్యతను కాపాడుకోవడం వల్ల అనేక సమస్యలు దూరమవుతాయి. నరదృష్టి అనేది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు, కొన్నిసార్లు మనపై పడే ప్రతికూల ఆలోచనల ప్రభావంగా కూడా పనిచేస్తుంది. మీ ఆనందాన్ని చూసి అసూయపడే వారి దృష్టి మీ మనశ్శాంతిని ప్రభావితం చేసే అవకాశముంటుంది. అందుకే ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే భగవంతుని స్మరించడం అలవాటు చేసుకోవాలి. ఆధ్యాత్మిక శక్తి మనస్కు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. విశ్వాసమున్న చోట భయం నిలవదు. జూన్ 26, 27, 28 తేదీలలో చంద్రుని ప్రభావం వల్ల మనస్సు కొంత సున్నితంగా ఉండే అవకాశముంది. ఈ సమయంలో ఇతరుల మాటలను ఎక్కువగా మనసులో పెట్టుకోవద్దు. ఎవరో చెప్పిన ఒక ప్రతికూల మాటను పదేపదే గుర్తు చేసుకుంటే అది మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. మీ విలువ మీకు తెలుసు కాబట్టి అనవసర విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. మీ లక్ష్యంపై దృష్టి నిలిపితేనే విజయాన్ని అందుకోగలుగుతారు. కొంతమంది సింహరాశివారు ఇటీవల కాలంలో ఒక విచిత్రమైన అనుభూతిని ఎదుర్కొంటూ ఉండవచ్చు. పనులు దగ్గరికి వచ్చి ఆగిపోవడం, చివరి నిమిషంలో ఆలస్యం కావడం, చిన్న కారణాలతో అవకాశాలు దూరమవడం వంటి పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి క్రమంగా మారబోతోంది. నిలిచిపోయిన శక్తి మళ్లీ ప్రవహించడం ప్రారంభమవుతుంది. మీరు ఎదురుచూస్తున్న సమాధానాలు త్వరలో లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఇంట్లో సాయంత్రం ఒక దీపం వెలిగించడం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఇంటి వాతావరణంలో సానుకూల శక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు బలపడతాయి. మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. ఆధ్యాత్మిక వాతావరణం మీ నిర్ణయాలను మరింత స్పష్టంగా మార్చగలదు.
చంద్రుని ప్రభావం వల్ల కలిగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని ఓం నమశివాయ మంత్రాన్ని జపించడం మంచిది. ఈ మంత్రధ్వని మనస్సులోని ఆందోళనను తగ్గించి స్థిరత్వాన్ని పెంచుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ జపం చేయడం వల్ల మంచి ఫలితాలు లభించవచ్చు. ఆధ్యాత్మిక శక్తి మీలో ధైర్యాన్ని నింపుతుంది. మీ జీవితంలోకి రాబోయే ప్రతి వ్యక్తిని జాగ్రత్తగా గమనించండి. కొందరు మీకు అవకాశాలను తీసుకువస్తారు, మరికొందరు మీకు జీవిత పాఠాలను నేర్పిస్తారు. ఈ రెండింటినీ స్వీకరించే పరిపక్వత మీలో ఉంది. అందుకే ఎవరిపట్ల ద్వేషం పెంచుకోవద్దు. జరిగిన ప్రతి సంఘటనలో ఒక పాఠాన్ని గుర్తించగలిగితే భవిష్యత్తులో మరింత బలంగా ఎదగగలుగుతారు. సింహరాశివారికి సహజంగానే ఒక ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసముంటుంది. కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉన్నా చివరి వరకు పోరాడే శక్తి మీలో కనిపిస్తుంది. అదే శక్తి ఇప్పుడు కూడా మీకు తోడుగా ఉండబోతోంది. ఈ 4 రోజులలో ఎదురయ్యే చిన్న పరీక్షలను భయపడకుండా ఎదుర్కొనండి. ఎందుకంటే వాటి వెనుక ఒక పెద్ద శుభఫలితం దాగి ఉంది. మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితం వృథా కాలేదు. సరైన సమయం వచ్చినప్పుడు ప్రతి కృషికి ప్రతిఫలం లభిస్తుంది. కొన్నిసార్లు ఆలస్యం జరిగినట్లు అనిపించిన దైవ నిర్ణయం ఎప్పుడూ సరైన సమయంలోనే పనిచేస్తుంది. అందుకే ఓర్పును కోల్పోవద్దు. మీ ప్రయాణం ఇంకా ముగియలేదు. అసలు శుభప్రారంభం ఇప్పుడు మొదలవుతోంది. మొత్తంగా చూస్తే జూన్ 25 నుండి 28 వరకు సింహరాశివారికి ధైర్యం, ఆలోచన, జాగ్రత్త, ఆత్మవిశ్వాసం అనే 4 ముఖ్యమైన పాఠాలను నేర్పించే సమయం ఇది. ఒకవైపు కొన్ని విషయాలలో అప్రమత్తత అవసరమైతే, మరోవైపు విధి మీకు కొత్త అవకాశాల తలుపులు తెరవడానికి సిద్ధంగా ఉంది. మీ మనసును బలంగా ఉంచండి. భగవంతునిపై విశ్వాసం ఉంచండి. నరదృష్టి మరియు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. అప్పుడు మీరు ఊహించని విధంగా మంచి మార్పులు మీ జీవితంలో చోటు చేసుకునే అవకాశముంది. ఈ సింహరాశి ఫలితాలలో చెప్పిన విషయాలలో మీ జీవితానికి దగ్గరగా అనిపించిన విషయం ఏదైనా ఉంటే కామెంట్లో తప్పకుండా జై శ్రీకృష్ణ అని టైప్ చేసి, అలాగే మీ నక్షత్రం పేరును కామెంట్లో రాయండి. మఖానా లేదా పుబ్బనా లేదా ఉత్తరనా అని రాయండి. భగవంతుని కృప మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.